ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో భారత్ చేపట్టిన మెరుపు దాడులు అద్భుత విజయం సాధించాయి. భారత్ చేపట్టిన ఈ మెరుపు దాడుల్లో దశాబ్దాలుగా భారత నిఘా సంస్థల రాడార్ ఫేస్ ఉన్న ఉగ్రవాది ఎన్ఐఎస్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న అబ్దుల్ రవూఫ్ అజార్ హతమయ్యారు. అమెరికా చేయలేని పనిని భారత భద్రతా దళాలు చేశాయి. ఇంతకీ అబ్దుల్ రవూఫ్ అజార్ ఉగ్రవాద చరిత్ర ఏమిటి? అబ్దుల్ రవూఫ్ అజార్ ఓ కరుడుగట్టిన ఉగ్రవాది. జైషే మహమ్మద్లో దాదాపు 2వ నెంబర్లో ఉన్న టెర్రరిస్టు మసూద్ అజార్కు స్వయాన తోడబుట్టినవాడు కాగా అబ్దుల్ రవూఫ్ అజార్ను మట్టుబెట్టడానికి భారత ప్రభుత్వ దళాలు గతంలో అనేకసార్లు ప్రయత్నించాయి. అయితే అందినట్టే అంది చివరి క్షణంలో తప్పించుకునేవాడు అబ్దుల్ రవూఫ్ అజార్. అయితే ఈసారి అజార్కు ఆ అవకాశం ఇవ్వలేదు భారత భద్రతా దళాలు. అజార్ ఆనుపానులు కనిపెట్టిన మెరుపు తీగల్లాంటి భారత సైనికులు సరిగ్గా అక్కడే గురిచూసి కొట్టారు. దీంతో అబ్దుల్ రవూఫ్ అజార్ ప్రాణాలు కోల్పోయాడు. అజార్ను మట్టుబెట్టడం ద్వారా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలకు ఇండియన్ ఆర్మీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టయింది. కాందహార్ విమానం హైజాగ్ ఇప్పటికీ సంఘటన చాలా మందికి గుర్తుండే ఉంటుంది. భారతదేశ చరిత్రలోని అత్యంత దారుణమైన విమాన హైజాగ్ ఘటనగా ఈ సంఘటన నిలిచిపోయింది. దీనినే IC-814 విమాన హైజాగ్ అని కూడా అంటారు. ఈ నేపథ్యంలో కాందహార్ విమాన హైజాగ్ మాస్టర్ మైండ్ గా అబ్దుల్ రవూఫ్ అజార్ను పేర్కొంటాయి భారత భద్రతా దళాలు. IC-814 విమానం హైజాగ్ జరిగే నాటికి కరుడుగట్టిన ఉగ్రవాది మసూద్ అజార్ భారత జైల్లో ఉన్నాడు. మౌలికంగా మసూద్ అజార్ను జైలు నుంచి విడిపించడమే కాందహార్ విమాన హైజాగ్ అసలు ప్లాన్. ఇందుకోసం ఓ ప్లాన్ రచించాడు అబ్దుల్ రవూఫ్ అజార్. ఈ ప్లాన్ ప్రకారం నేపాల్లో సాధారణ ప్రయాణికుల విమానంలో ఉగ్రవాదులు ఎక్కారు. కాక్పిట్లోకి వెళ్లి తాము విమానాన్ని హైజాక్ చేస్తున్నట్టు ప్రకటించారు. విమానాన్ని షెడ్యూల్ ప్రకారం కాకుండా కాందహార్కు తరలించాలని పైలట్, కో పైలట్ పై ఒత్తిడి పెంచారు. ఒక మాటలో చెప్పాలంటే హుకుం జారీ చేశారు. తమ ఆదేశాలు బేఖాతరు చేస్తే ప్రాణాలు తీస్తామని గన్లతో పైలట్, కో పైలట్ ను బెదిరించారు. దీంతో విమానాన్ని కాందహార్కు మళ్లించారు సిబ్బంది. విమానం కాందహార్ చేరుకున్న తర్వాత తమ డిమాండ్లను బయటపెట్టారు హైజాకర్లు. జైల్లో ఉన్న ఉగ్రవాది మసూద్ అజార్ను విడుదల చేయాలని అప్పటి వాజ్పేయి సర్కార్ను డిమాండ్ చేశారు. తమ డిమాండ్ను అంగీకరించని పక్షంలో విమానాన్ని పేల్చివేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో హైజాకర్లతో చర్చలు జరపడానికి ఒక ఉన్నత స్థాయి బృందాన్ని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ కూడా ఈ బృందంలో ఉన్నారు. అటు హైజాకర్లు, ఇటు భారత ప్రభుత్వ బృందం మధ్య చర్చలు జరిగి ఒక దశలో ప్రతిష్టంభన నెలకొన్నప్పటికీ చివరకు చర్చలు కొనసాగించడానికి ఉభయులు అంగీకరించారు. దీంతో మసూద్ అజార్ను జైలు నుంచి విడుదల చేశారు. అందుకు బదులుగా